మనకు దేవుడిచ్చిన వాగ్దానము. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అంటే మరెందుకు మనకు ఆత్మ ఖడ్గం కావాలి? లేదా దేవుని వాక్యము ఏం చేయగలదు మన జీవితాల్లో? ఎందుకంటే లోకమంతా చూస్తే మనుషులుగా ఉన్న ప్రతి ఒక్కరికి సమస్యలే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన బాధ, ఏదో ఒక రకమైన ఇబ్బంది. హల్లెలూయా. ఈ ఇబ్బందులు ఎక్కడి నుంచి ఆరంభమవుతాయంటే మన తలంపుల నుంచి ఆరంభమవుతాయి. అంటే మన కంటితో ఏదైతే మనం చూస్తామో, చెవితో ఏదైతే మనం వింటామో, అవేం చేస్తాయంటే మనల్ని ఆలోచనలు వచ్చే విధంగా చేస్తాయి. నువ్వు కంటితో, హల్లెలూయా, నువ్వు కంటితో మరి నీకు చేతికి ఏదో నొప్పిగా ఉన్నట్టో మరి శరీరంలో అనిపించడమా, లేదా నీ కంటికి ఏదో కొద్దిగా వాపు కనిపించడమా, ఇలాంటిది కనిపించేసరికి వెంటనే ఒక ఆలోచన వచ్చేస్తుంది, అరే ఈ వాపు ఎందుకు వచ్చింది నాకు? ఈ వాపు మరి భయంకరమైన రోగమా, భయంకరమైన వ్యాధా? ఎందుకు ఈ విధంగా అవుతుంది? హల్లెలూయా. ఒక సహోదరుడు అన్నాడు అనమాట, నేను ఒకరికి ప్రార్థన చేశాను, ఆమె ఒళ్ళంతా కూడా గడ్డలు కణుతులు ఉన్నాయి, మరి నాకు కూడా ఇప్పుడు ఒక కాలు దగ్గర చేయి దగ్గర కణితి వచ్చింది, మరి ఆమెకు ప్రార్థన చేసినందుకు నాకు వచ్చిందా? అంటే మనిషి అంటే శరీరం అనేది చాలా చెడ్డది. హల్లెలూయా. శరీరానుసారమైన ఆలోచనలు చాలా భయంకరమైనవి. హల్లెలూయా. ఆ భయంకరమైన శరీర ఆలోచనలు, హల్లెలూయా, మనుషుల్ని ఏం చేస్తాయంటే అవన్నీ కలగజేసేది ఎవరంటే సాతానుడు. హల్లెలూయా. కాబట్టి వాక్యం అనేది నీ హృదయంలో ఉన్నప్పుడు, ఆ కణితి నీకు కనిపించిన, క్యాన్సర్ నీకు కనిపించిన, నువ్వు శరీరంలో అనుభవిస్తున్న వాక్యం అనే ఖడ్గం ఏం చేస్తుందంటే, నీ ప్రతి రోగమును యేసయ్య అనుభవించాడు, నీకు ప్రతి రోగము మీద అధికారమునిచ్చాడు. నీవు ఆ రోగమును అణిచివేయచ్చు, ఆ రోగమును నువ్వు అణిచివేయచ్చు. యూ కెన్ క్రష్ దట్ డిసీజ్ అండ్ సిక్నెస్ అండర్ యువర్ ఫీట్. దేవుడు అన్నాడు, మీరు నాగుపాములను భుజంగములను అనగా ద్రొక్కెదరు. హల్లెలూయా.